నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ నరసింహారెడ్డి ప్రారంభించారు. ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీరెడ్డి, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక, డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డిల సౌజన్యంతో వేసవికాలం దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, పూర్వం వేసవికాలంలో బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారని, ప్రస్తుతం బాటలు లేవు, బాటసారులు అన్న మాట లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండులో నిత్యం ప్రయాణం చేసే ప్రయాణికుల పాఠశాలలుగా భావించి బస్టాండులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. ఇందుకు సహాయ సహకారాలు అందజేసిన ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, యాజమాన్యానికి, కార్మిక సోదరులకు డాక్టర్ నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బస్టాండులో చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు, ఆప్తాల్మిక్ నిపుణుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. పూర్వం వచ్చేసి బాటసార్లకు వచ్చేసి చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఆ రోజు ఇప్పుడు బాటసార్లు లేరు, బాటసారి లేరు. బస్టాండ్లే మనకు బాటసారి బస్టాండ్కి వచ్చే వాళ్ళంతా బాటసారి లేరు. కాబట్టి ఆ ఉద్దేశంతో మనకు బస్టాండ్లో పెడితే బాగుంటుందని చెప్పేసి డాక్టర్ వెంకటేశ్వరరావు గారి హాస్పిటల్లో ఆధ్వర్యంలో బోన్ అండ్ ఐ కేర్ డాక్టర్ లక్ష్మీరెడ్డి గారు, చంద్రిక గారు వాళ్ళ సౌజన్యంతో ఇది ఏర్పాటు చేసినారు. దీనికి సహకరించిన డిపో మేనేజర్ గారు, తర్వాత యాజమాన్యం అందరికీ మా కృతజ్ఞతలు. ఇప్పటి నుంచి మేము ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాళ్ళు చెప్తే మేము ఫాలో అవుతాము. ఈ సేవలో భాగంగా మేము మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము. అందులో మీకు ఆర్టీసీ వాళ్ళకి ఏమైనా కావాలన్నా మెడికల్ క్యాంప్స్ టీచర్లు కూడా పెట్టగలము. కావాల్సిన అన్ని మెడిసిన్స్ ఉచితంగా సప్లై చేయగలం. స్టాఫ్ కావచ్చు, తర్వాత ఈ ప్రయాణికులకు కావచ్చు, ఈ ప్రజలకు కావచ్చు, ఏ విధమైన కానీ హెల్ప్ చేయగలము. డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. కనుక ఈ చలివేంద్రంని